హలో అండి, అందరికీ నమస్కారం. స్టోరీ టెల్లింగ్ ఛానల్కి స్వాగతం. సాక్షిక లాలిత్య కట్లు అయిపోయింది. కుర్చీల నుండి లేచి అందరి వైపు చూసి, తొందరగా అందరం కలిసి ఇక్కడ ఈ గదిలో ఒక చిన్న కత్తెర లాంటిది ఏదైనా దొరుకుతుందేమో వెతుకుదాం అనగానే, దేనికి ఎందుకు అనే ప్రశ్నలు వేయకుండా దామిని వాళ్ళు, మనోహర్ తప్ప మిగిలిన వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. సాక్షిగా వాళ్ళంతా వెతకకుండానే ఒక చిన్న వస్తువు దొరికింది లాలిత్యకి. దొరికిన దాన్ని చేతిలోకి తీసుకుని ఇప్పుడు ముందు ఎవరిని కాపాడాలి అని అనుకుంటూ, అత్తయ్య, ముందు మీరు ఒంటిపై ఉన్న బాంబుని రిమూవ్ చేస్తాను అంటూ సుమలతకి పెట్టిన బాంబుని ఒకసారి చెక్ చేసింది లాలిత్య. వదినా, నీకు ఇది ఎలా రిమూవ్ చేయాలో తెలుసా అని అడిగింది సాక్షిగా. లేదు సాక్షిగా, తెలియదు, కానీ ఏదో ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి. మావయ్య గారిని, మిమ్మల్ని కాపాడుకోవాలి నేను, అందుకే ఆ దేవుడి మీద భారం వేసి అంటూ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి బాంబుకున్న వైర్లలో ఒక వైర్ కట్ చేసేందుకు సిద్ధపడింది. అనుకున్నట్టుగానే బాంబుకి కనెక్ట్ అయి ఉన్న ఒక వైర్ భయపడుతూనే కట్ చేసి కళ్ళు మూసుకుంది గట్టిగా. అమ్మ లాలిత్య, ఏం కాలేదమ్మా, బీప్ సౌండ్ ఆగిపోయింది, చూడమ్మా కళ్ళు తెరిచి అని సుమలత అనగానే కళ్ళు తెరిచి ఊపిరి తీసుకుంది లాలిత్య. అలాగే మిగిలిన వారివి కూడా తన తెలివితేటలతో బాంబుకి కనెక్ట్ అయి ఉన్న వైర్స్ కట్ చేసి వాటిని రిమూవ్ చేయగలిగింది. దాంతో అందరూ గట్టిగా ఊపిరి తీసుకున్నారు. వదిన, మరి నీ మీదున్న దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు కదా అని సాక్షిక మాటలకి తన ఒంటిపై ఉన్న బాంబుని రిమూవ్ చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ అది తన వల్ల కాలేదు. పైగా ఎక్కువ టైం కూడా లేదు, బయట కూడా బాంబులు ఉన్నాయి అన్న విషయం గుర్తుకొచ్చి, అమ్మా సాక్షిక, నా సంగతి తర్వాత, ముందు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అలాగే మీరంతా కూడా ఇక్కడ నుండి బయటపడటం ముఖ్యం. బయట కూడా బాంబులు పెట్టారు, ఇక్కడైతే నేను తీయగలిగాను కానీ అంటూ కిటికీ వద్దకు వెళ్ళి ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేసింది. అవి ఓపెన్ కాకపోవడంతో అక్కడున్న వారి వైపు చూసి, చూడండి, మీరంతా ఇక్కడ నుండి బయటపడాలి అంటే గనక నాకు సాయం చేయండి ప్లీజ్. ముందు ఇక్కడ ఉన్న అన్ని కిటికీ తలుపులు తెరిచేలా నాకు సహకరించండి అన్నది. దాంతో అందరూ ఎలా అయినా తాము ప్రాణాలతో బయటపడాలి అన్న ఉద్దేశంతో లాలిత్య చెప్పినట్టు చేయడానికి సిద్ధమయ్యారు దామిని వాళ్ళు కూడా. ఎంతసేపటికి కిటికీ తలుపులు తీసేందుకు రావట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. దాంతో అందరి వైపు చూస్తూ, ఈ ఇంట్లో చుట్టూ ఉండే తలుపులు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించండి, నేను ఈ లోపల కిటికీ తలుపులు అయినా ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాను అంటూ లాలిత్య చుట్టూ చూస్తూ, ఇక్కడ ఏదైనా ఇనుప వస్తువు కానీ కుర్చీలు కానీ ఉంటే వాటిని ఉపయోగించి తలుపులైనా తెరిచేందుకు ప్రయత్నం చేయొచ్చు అన్నది. దాంతో అందరూ లాలిత్య చెప్పింది చేయడం మొదలుపెట్టారు. ఇటు మోక్ష్ లాలిత్య దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. సార్, ఆ బాయిని మనం ఏమైనా తక్కువ అంచనా వేస్తున్నామేమో అనిపిస్తోంది అని తన మనసులో ఉన్న అనుమానం బయటపెట్టాడు విక్రమ్. నీకెందుకు అలా అనిపిస్తోంది విక్రమ్ అని ప్రశ్నించాడు మోక్ష్. సార్, అతను ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న అతనికి మనం మేడం దగ్గరికి చేరుకునే లేపు ఏమైనా అపాయం తలపెట్టచ్చు కదా అన్నాడు. కొన్ని సెకండ్స్ ఆలోచించిన మోక్ష్, విక్రమ్ చెప్పేది నిజమే, ఇంత దూరం నేను ఎందుకు ఆలోచించలేకపోయాను అంటూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడి పెట్టేశాడు. ఎవరికి సార్ అని మోక్షని విక్రమ్ అడిగాడు. ఈలోపు మా అబ్బాయి అంటే నీకు కూడా భయం ఉంది, కాదు పుట్టించాడు, భయం పుట్టించాడు, ఇది కదా మా బాయ్ అంటే అంటూ విర్రవీగుతూ నవ్వుతున్నాడు ముఖేష్. అది చూసి కోపంతో ఒళ్ళు మండిపోయింది మోక్షకి. అయినా తమాయించుకుని నవ్వుతూ, నిజమే ముఖేష్, మీ బాయ్ నాకు వణుకు పుట్టించాడు, ఈ వణుకు తగ్గాక నేను కూడా మీ బాయికి వణుకు పుట్టిస్తా, అందాక వెయిట్ చేయి అంటూ ముఖేష్ కడుపులో ఒక పంచిచ్చి విక్రమ్ వైపు చూశాడు. ఓకే సార్ అంటూ ముఖేష్ వైపు చూశాడు విక్రమ్. కుర్చీతో కిటికీని కొడుతున్న లాలిత్య మెదడుకి ఏదో తట్టి వెనక్కి తిరిగి, ఇంత చేసిన వీడు ఇక్కడ ఖచ్చితంగా సీసీటీవీలోనే చూస్తూ ఉంటాడు, మేం చేసేది అదే కనుక జరిగితే అత్తయ్య వాళ్ళని కాపాడలేను అని అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ సీసీ కెమెరాలు ఉన్న చోటు చూసి వాటిని పనిచేయకుండా చేసిన తనకి ఒక వాయిస్ వినిపించడంతో అది ఎవరిదా అనుకుంటూ విన్నది. లాలిత్య, నేను చూస్తుంటే జాలేస్తోంది, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీ వాళ్ళని కాపాడుకోలేవు, అంత సమయం తీరిక కూడా నీకు లేవు, ఎందుకంటే మీకున్న సమయం కేవలం 15 నిమిషాలు డార్లింగ్, అసలు ఇంత సమయం కూడా మీకు ఇవ్వదలుచుకోలేదు నేను, కానీ పోయే ముందు మీరంతా కొంచెం సేపు అయినా మాట్లాడుకుంటారేమో అని కొంచెం టైం పెంచాను. మనం ఎలా బయటపడతాం, మాటలు గుర్తు చేసుకుంది. నీ మొగుడు వచ్చేలోపు మీ డెడ్ బాడీలు గిఫ్ట్లుగా మారి రెడీగా ఉంటాయి. ఓ, అంటే ఎక్కువ టైం లేదు, వాడు పెట్టిన 15 నిమిషాల్లో 5 నిమిషాలు అయ్యిపోయాయి, అంటే ఇంకా కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇప్పుడు అందులో 1 నిమిషం కూడా గడిచిపోయింది, ఇంకా కేవలం 9 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఆ లోపల నేను అందరినీ సేవ్ చేయాలి.
ఇలా లాభం లేదు అనుకుంటూ పైన సీలింగ్ వైపు చూస్తుంది లాలిత్య. పైన సీలింగ్ వైపు చూసిన తనకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆలస్యం చేయకుండా నగేష్తో, చిన్న మావయ్య అంటూ తనకి వచ్చిన ఆలోచన చెప్పి, ఇప్పుడు ఇదొక్కటే మార్గం మావయ్య, ఎందుకంటే ఇంటి చుట్టూ కూడా బాంబులు ఉన్నాయి కాబట్టి పైనుండి వెళ్ళడం ఒకటే మార్గం అంటూ చెప్తూనే అక్కడ మొత్తం వెతికి ఒక తాడు తీసుకొచ్చి, మావయ్య మనం ఆ పైన ఉన్న గాజుతో చేసిన సీలింగ్ని బదులు కొడితే ఈ తాడు ద్వారా ఒక్కొక్కరుగా పైకి వెళ్ళొచ్చు, తలుపుల నుంచి కాకుండా అని చెప్పింది. సరేమా అంటూ లాలిత్య నగేష్లు ఇద్దరూ కూడా అక్కడ ఉన్న కుర్చీల ద్వారా, చిన్న చిన్న కర్రల ద్వారా పైన గాజు డోర్ లాగా ఉన్న దాన్ని పగలగొట్టారు. ఇంతలో వారికి బయట ఏదో అలికిడి వినిపించడంతో బాయ్ మళ్ళీ వచ్చాడేమో అనుకుంటూ లోపల భయపడుతూ, అయ్యో ఇప్పుడెలా, బయట ఎవరు వచ్చారో కూడా తెలియదు అనుకుంది. ఈలోపు అమ్మ అన్న పిలుపు వినిపించడంతో అందరూ ఆ పిలుపు ఎటు నుండి వచ్చిందా అని చూస్తున్న వారికి పైనుండి తాడు సాయంతో లోపలికి వచ్చిన మోష్ కనిపించాడు. దాంతో అందరికీ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపించి, మోష్ వచ్చావా, మమ్మల్ని కాపాడరా అంటూ అందరూ చుట్టుముట్టారు దామిని వాళ్ళంతా. భర్తను చూసిన లాలిత్య ఏవండి అంటూ దగ్గరికి వచ్చి, మావయ్యని ఆ దుర్మార్గుడు షూట్ చేశాడండి, ఆయన పరిస్థితి ఏం బాలేదు అంటూ జరిగింది మొత్తం చెప్పి, ఎక్కువ టైం లేదండి, అందరినీ సేవ్ చేయాలి, మావయ్యని ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పింది. అప్పటి వరకు బాధను భరిస్తూ జరిగేది అంతా చూసిన మనోహర్ మనసులో పశ్చాత్తాపంతో కూడిన బాధ మొదలైంది. కోడల వైపు ప్రేమగా చూస్తూ, అమ్మా లాలిత్య, నేను నా కుటుంబమే ముఖ్యం అనుకుని నిన్ను బాయికి అప్పచెప్పాలి అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని నా కొడుకు తప్పు చేశాడు అని, నీ వల్లనే నా కుటుంబం నాశనం అవుతుందని అనుకున్నాను. నా భార్యతో కూడా నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, కానీ నువ్వు నీ గురించి ఆలోచించకుండా మా గురించి ఆలోచిస్తున్నావు చూడు. నా బిడ్డని కాపాడాలి అని తన స్థానంలో నువ్వు వచ్చావు. ఎందరో ఆడపిల్లల్ని ఆ బావి నుండి కాపాడడం కోసం గొప్ప సాహసం చేస్తున్నావు. ఇంత మంచి మనసుందమ్మా నీకు. అలాంటి నువ్వు కలకాలం చల్లగా ఉండాలి, ఇంకా చాలా భవిష్యత్తు ఉందమ్మా నీకు అనుకుంటూ, బాబు మోష్, మా సంగతి తర్వాత, ముందు కోడలి ఒంటిపై ఉన్న బాంని రిమూవ్ చేయాలి, అది ఆలోచించు నాన్న అని అన్నాడు. అప్పుడు లాలిత్యను సరిగ్గా గమనించి లాలిత్య అంటూ ఏదో చెప్పబోతుంటే బయట నుండి ఎవరో కొంతమంది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి, సార్ మీ ఊహ నిజమే, చుట్టూ బాంబ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ మా వాళ్ళు తీసేశారు అని చెప్పాడు ఒక వ్యక్తి. అది విన్న అందరూ ఆశ్చర్యంతో మోష్ వైపు చూశారు. థ్యాంక్ యూ మిస్టర్ నిహాన్ అని చెప్పి లాలిత్యకి అమర్చి ఉన్న బాంబ్ గురించి చెప్పి నగేష్ వైపు చూసి, బాబాయ్ నాన్నని ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, అలాగే మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళండి, నేను లాలిత్య వెనక వస్తాం, మీకోసం బయట వెహికల్స్ రెడీగా ఉన్నాయి, గో ఫాస్ట్ అని చెప్పాడు. ఓకే నాన్న అని చెప్పి మనోహర్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. వెళ్తున్న మనోహర్ కొడుకు వైపు చూసి, నాన్న మోష్, నా కోడల్ని జాగ్రత్తగా తీసుకురా, అలాగే ఇంత చేసిన వాడిని నామరూపాలు లేకుండా చేసి అప్పుడు ఇంటికి రా అని చెప్పాడు. బాంబుని పరిశీలించిన నిహాన్ ఆశ్చర్యపోతూ, సార్ ఇది మామూలు బాంబు కాదు, ఇది చాలా రేర్ ఫుల్ బాంబ్, అసలు ఇలాంటి బాంబు తయారు చేసేవారు చాలా తెలివిగలవారు అని చెప్తుంటే, మిస్టర్ నిహాన్, ఇప్పుడు ఇలాంటి మారణాయుధం తయారు చేసిన వాడిని పొగట్టం అవసరమా అన్నాడు మోష్ చిరాకు. సారీ సార్, ఈ బాంబు పేలేందుకు ఇంకా 1.5 minutes మాత్రమే ఉంది సార్ అన్నాడు నిహాన్ కంగారుగా. అది విన్న లాలిత్య మోష్ వైపు కంగారుగా చూస్తూ, ఏమండి ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నా గురించి ఆలోచించకండి, ఇప్పుడు మీరు నా గురించి కాదు ఆలోచించాల్సింది, నేను ఇన్నాళ్ళు ఎవరినైతే కాపాడుకుంటూ వస్తున్నానో వారే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, వారిని క్షేమంగా కాపాడే బాధ్యత మీదే ఇప్పుడు అన్నది బాధగా. ఆ మాటలకు మోష్ కొద్దిగా షాక్ అయ్యాడు. అది పైకి కనిపించనివ్వకుండా, ఓకే ఓకే లాలిత్య, బట్ నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు, నా ప్రాణంతో సహా అంటూ నిహాన్ వైపు చూసి, దీన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో చూడండి, టైం ఎక్కువ లేదు, నా లాలిత్య లేకపోతే అని ఆపేశాడు మాటలు రాక బాధగా. దాంతో అతని పరిస్థితి అర్థం చేసుకున్న నిహాన్, ఇట్స్ ఓకే సార్, నాకు అర్థమైంది, ఇది చాలా రేర్ బాంబ్ సార్, అలాగే దీని ఎఫెక్ట్ కూడా సామాన్యంగా ఉండదు, అసలు ఇది తయారు చేసే వాళ్ళు సైంటిస్ట్కి మించిన వాళ్ళు అంటూ కొన్ని సెకండ్స్ ఆలోచించి తన పక్కనున్న అసిస్టెంట్ వైపు చూశాడు. వెంటనే అతను అర్థం చేసుకుని ఓకే సార్ అంటూ బయటకు వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. అతను ఎంత వేగంగా వెళ్ళాడో మళ్ళీ అంతే వేగంగా వెనక్కి వచ్చి సార్ అంటూ ఏదో ఒక చిన్న కవరు నిహాన్ చేతికి అందించాడు. అయ్యో ఏవండి, నా గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా మీకు, ఇప్పుడు వారికి ఏమన్నా అయితే నేను జీవితాంతం నన్ను నేను క్షమించుకోగలనా, అసలు బ్రతుకున్నా చచ్చినట్టే కదా అన్నది లాలిత్య ఏడుస్తూ. షటప్ లాలిత్య, ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తా, నీకు ఏం కానివ్వను, అలాగే వాళ్ళకి కూడా ఏమీ కానివ్వను అంటూ వేలు పెట్టి చూపించి, మిస్టర్ నిహాన్, టైం ఎక్కువ లేదు, ఇంకా 1/2 minute మాత్రమే ఉంది, ఏం చేస్తారో నాకు తెలియదు, తాను సేఫ్గా ఉండాలి అంటూ కోపంగా అంటాడు మోష్. ఓకే సార్, ఇది మోస్ట్ పవర్ఫుల్ పౌడర్,
ఇలాంటి వాటికి ఇదే ఆయుధం అంటూ లాలించి నడుముకి ఉన్న బాంబు మీద అంటే టిక్ టిక్ అనే సౌండ్ వస్తున్న లైట్ మీద దాని ఇరుపక్కల కూడా ఈ పౌడర్ చల్లాడు నిహాన్. వెంటనే ఆ బీప్ సౌండ్ ఆగిపోయింది. దాంతో ఊపిరి తీసుకుని సార్ ఇక నో ప్రాబ్లం సార్, ఇలాంటి బాంబులను పేలకుండా చేసే ఒక పౌడర్ ఇది అదృష్టం కొద్దీ మన దగ్గర ఉంది అని చెప్పాడు. ఓహ్ థ్యాంక్ యూ నిహాన్ అంటూ భార్యను హక్ చేసుకుని నుదురు చుంబించి ఐ లవ్ యూ లాలిచ్చ అని చెప్పాడు. ఐ లవ్ యూ టూ మోచ్ అంటూ అతని కళ్ళల్లోకి చూస్తుంది లాలిచ్చ. ఓకే లెట్స్ గో అంటూ లాలిచ్చ చేతిని పట్టుకుని బయటికి పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళి అక్కడ ఆగి ఉన్న తన చాపర్ ఎక్కాడు భార్యతో సహా. మోచ్ ఇటు బాయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. తనలో తానే నవ్వుకుంటూ చేతికి ఉన్న వాచ్ వైపు చూసి ఈ పాటికి అందరూ చచ్చుంటారు. నేను పెట్టిన బాంబులు పేలి. మిస్టర్ మోచ్, నీకు ఏర్పాటు చేసిన గిఫ్ట్ చూసి షాక్ అయ్యి ఉంటావు. ఎందుకంటే ఇది నువ్వు ఊహించే ఉండవు కదా. నీ వాళ్ళ శవాలను చూసి నువ్వు సగం చచ్చిపోతావు. కోపంగా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావు. నన్ను చంపాలి, చంపేద్దాం అని. బట్ నా చేతుల్లో మిగిలిన నీ ప్రాణం సగం ప్రాణం కూడా పోతుంది. Thanks for watching. Please like, share and subscribe my channel.